దేవుళ్ళా వచ్చావయ్యా అంటూ ఉంటారు కదా. కాదు, ఇప్పుడు మన కథల్లోకి ఆ దేవుడే స్వయంగా వస్తున్నాడు. ఆయన చుట్టూనే కథలల్లుకుంటున్నారు మన దర్శకులు. ట్రెండ్ నడుస్తోంది కదా అని స్టార్ హీరోస్తోనే భారీ ప్రయోగాలు చేస్తున్నారు డైరెక్టర్స్. వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు నిర్మాతలు. మిడ్ రేంజ్ హీరోలనైతే దేవుడు కరుణించడం కాదు, వరాలిచ్చేస్తున్నాడు. సెట్స్ పై ఆల్రెడీ రామాయణం ఉంది. 2026, 2027 దివాళీకి 2 భాగాలుగా రానుంది ఈ చిత్రం. ఇందులో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తూ ఉండగా యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. భారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఆధారంగా అదే పేరుతో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అలాగే అభిషేక్ నామా తెరకెక్కిస్తోన్న నాగబంధం సినిమాలోనూ సర్వం శివుడే కనిపిస్తున్నాడు. ఇక గీతా ఆర్ట్స్ అర్జునుడి కోణంలో మహాభారతం సినిమా నిర్మించాలని చూస్తోంది. దీనికోసమే ఒక టీం పనిచేస్తోంది కూడా. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమే అని చెప్పాల్సిన అవసరం లేదు. వారణాసిలో కూడా రాముడు శివుడు ఉన్నారు. మహేష్ బాబే రాముడిగా నటిస్తున్నారు. అలాగే కథ అంతా వారణాసి నేపథ్యం కాబట్టి ఆ శివయ్య అంశ కూడా కనిపిస్తుంది. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ త్వరలోనే రానుంది. వాయుపుత్ర అంటూ 3D యానిమేషన్ ని అనౌన్స్ చేశారు చందు మొండేటి. ఇక హోంబలే ఫిల్మ్స్ నరసింహ తరహాలోనే 2037 వరకు భారీ యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. త్రివిక్రమ్ కార్తికేయ స్వామిపై ఒక కథ రాస్తున్నారు. ఇక నాగచైతన్య వృషకర్మలోనూ ఉన్నది దేవుడే. ఇలా ఎటు చూసినా దేవుడే ఉన్నాడిప్పుడు.